రాత్రి దేవుని యొక్క వాక్య భాగంలో ఉపవాస కోడికలు 3 దినాలు ఉపవాస కోడికల్లో మనము ఏర్పాటు చేయబడిన ఉపవాస కోడికల కొరకై ఒక టైటిల్ పెట్టాం. ఏంటది చెప్పండి? ఏంటది? శుద్ధీకరణ కోడికలు. ఎందుకు శుద్ధీకరణ కోడికలు అంటే, ఈ 2 మాసాలు మనకు ఏం చేసుకోవడానికి, సంవత్సరం అంతా ఏమేమి ఉందో ఈ 2 నెలల్లో ఏం చేసుకోవాలి? శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలి అంటే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి తమ్మును తాము దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకోవాలి. ఈ శుద్ధీకరణ కోడికలు దేవుడు మనకిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డలారా, చదవబడుతున్న లేఖన భాగంలో కీర్తనకారుడు దేవుని సన్నిధిలో శుద్ధీకరణ కలిగిన అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. 51వ కీర్తన మొదటి చరణం నుంచి మనం చదివితే దావీదు అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దావీదు ఎంత క్షమాపణ కోరుకుంటున్నాడు తెలుసా? ఈ కాలానికి ఈ వాక్యము అవసరం. ఆనాటి కాలములో దావీదు ఎలాగో దేవుని సన్నిధిలో క్షమాపణ కలిగి శుద్ధి చేయబడటానికి ఒప్పుకున్నాడో, ఆనాటి దావీదు శుద్ధి చేయబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రుడయ్యాడు, తెల్లగా కడుక్కున్నాడు, దేవుడు శుద్ధీకరించాడు. దావీదును మరలా తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ మరలా మన జీవితాల్లో శుద్ధి చేయబడకపోతే, కడగబడిన హృదయముగా ఉండకపోతే, పాపమును శాపమును హృదయములో ఉంచుకొని రాబోతున్న నూతన సంవత్సరం ఉంది. చెప్పండి, ఏ సంవత్సరం అది? నూతన సంవత్సరంలోనికి పాత జీవితంలో, పాత బ్రతుకులు, పాపములు, శాపముతోనే ఆ సంవత్సరంలో అడుగు పెడితే ప్రయోజనం ఏంటి నీకు? అందుకే ఈ 2 నెలలు దేవుని బిడ్డలమైన మనకు శుద్ధీకరణ కోడికలు దేవుడు మనకిచ్చాడు. దావీదు తన జీవితంలో శుద్ధి చేయబడటానికి ఎంతగా దేవుణ్ణి అడిగాడో తెలుసా? అయ్యా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నేను పవిత్రుడు నగునట్లు నన్ను హిస్సోపుతో హిమము కంటే తెల్లగా కడుగు. ఎలా కడగాలంట? ఎందుకు తెల్లగా కడగమంటున్నాడు చెప్పండి? ఎందుకు తెల్లగా కడగాలి? ఒక పాత్ర తెల్లగా తోము అంటారు కదా, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆ పాత్ర ఏమైంది? మసితో, మలినముతో, మురికితో ఉంది. అది మురికి పట్టడానికి, మలినం అవటానికి గల కారణం ఉంది. ఆ కారణం నెరిగిన దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని అంటాడు, అయ్యా, ఇస్సోపుతో హిమము కంటే, ఎలాగంట? ఇస్సోపుతో హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను శుద్ధి చేయి. బిడ్డలారా, ప్రతి వ్యక్తి ప్రతి జీవితాన్ని కడుక్కోవాలి దేవుని సన్నిధిలో. శుద్ధి చేయబడాలి, శుద్ధి చేయబడాలి. ఎందుకో తెలుసా? ఈ డ్రెస్ ఈరోజు వేసుకున్నాను, ఈ రాత్రి ఉంటుంది, రేపు కూడా వేసుకుంటాను, బహుశా ఆరాధన కాదు, వేరే సైన్. ఏదో ఒకరోజైనా 2 రోజులైనా ఇదేమైపోద్ది, మరలా
దీనికి ఏమంటుంది? మురికంటుతుంది. మరలా దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? వాషింగ్ మెషిన్ వేసి దాన్ని మరలా తెల్లగా చేయాలి. ఇది వస్త్రం. ఈ వస్త్రం మలినం అవుతుంది, కానీ హృదయం మలినము కాకూడదు. హృదయము మలినము కాకూడదు. శరీరం మలినమైతే కడుక్కోవచ్చు. శరీరం మలినమైతే కడుక్కోవచ్చు కదా. ఆలోచన ఏంటంటే, చాలా మంది జీవితంలో శరీరం మలినమైతే మరలా దీన్ని కడుక్కోవచ్చు, మరలా శుద్ధి చేసుకోవచ్చు, మరలా మలినం చేసుకోవచ్చు, మరలా శుద్ధి చేసుకోవచ్చు. కొంతమంది ఆలోచన ఏంటో తెలుసా? పునరుత్థాన దినమందు, ప్రభు దినమందు, ప్రభు బలలో పాలుపంపులు పొంది, ప్రభు శరీరం తిని, ప్రభు రక్తం తాగితే ఈ వారం చేసినవన్నీ కూడా పొరపాటున పోవు. నీ అపోహది. నీకు నువ్వుగా ఆలోచన చేసుకుంటున్నావు. ప్రభు శరీరం తింటే, ప్రభు రక్తం తాగితే నా పాపాలు పోతాయని పొరపాటున పోవు. ఒక్కసారి వెలిగించబడిన జీవితం, ఒక్కసారి కడగబడిన జీవితం, పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా నిన్ను నన్ను దేవుడు చేసినప్పుడు పరిశుద్ధతలో బ్రతకాలి. అంతే. మరలా నీ జీవితం ఎందుకు పాతదై ఉండాలి? యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 43:18. యెషయా గ్రంథం 43:18. మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మునుపుటివేవి వండకూడదు, పాతదేది రాకూడదు. పూర్వకాలపు సంగతులేవి, పూర్వకాలపు మాటలు, పూర్వకాలపు ప్రవర్తన, పూర్వకాలపు దృష్టి, పూర్వకాలపు ఆలోచన, పాపము, శాపము నీలోనికి రాకూడదు. పాతదేది రాకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు కడగబడిన నాట నుండి, శుద్ధి చేయబడిన నాట నుండి, పరిశుద్ధతలోనికి వచ్చిన నాట నుండి కడ వరకు, ప్రభు వచ్చేంత వరకు, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మరలా నీలోనికి పాతదేది కూడా రాకూడదు. ఒకవేళ పాతది వచ్చిందనుకో, ఏమైపోద్ది? హృదయం మలినమైపోతుంది. పాతది ఏదైనా మరల వచ్చిందనుకో మలినమైపోతుంది, పాడైపోతుంది. బిడ్డలారా, వస్త్రాలు ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోవచ్చు, వస్తువులు ఎన్నిసార్లు అయినా కడగొచ్చు, పాత్రలు ఎన్నిసార్లు అయినా శుద్ధి చేయొచ్చు. ఈ దేహం ఉందే, ఈ దేహాన్ని రోజు శుద్ధి చేయటానికి ఆత్మీయత కావాలి. స్తోత్రం చెప్పండి. రోజు ప్రతిరోజు నువ్వు దాన్ని కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెబుతూ ఒక అద్భుతమైన మాట అంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరు చూసేది చెప్పండి? శరీరం శుద్ధి కలిగిన వాళ్ళు, వస్త్రాలు శుద్ధి చేయబడిన వాళ్ళు, ఈ వస్త్రాలు మార్చుకున్న వాళ్ళు దేవుణ్ణి చూడలేరు. కాలానికి అనుకూలంగా సీజనల్గా వస్త్రాలు మార్చుకుంటే దేవుణ్ణి చూడలేవు. వస్త్రం మార్చుకుంటే దేవుణ్ణి చూడలేవు. కానీ ఏది శుద్ధి చేయబడాలి? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలంటే ఎలా ఉండాలి? కడగబడిన తరువాత పాతది మరలా ఏది దానిలోనికి రాకూడదు. ఒకవేళ పాతది కానీ వచ్చింది అనుకోండి, ఈ కొత్త దాన్ని ఏం చేస్తుంది? అది వాక్యం చెప్తుందండి. ఈ పాతది కానీ కొత్త తిత్తులో పోసామనుకో, ఇదేమైపోద్ది? పాడైపోద్ది. శుద్ధి చేయబడిన హృదయం మరలా పాతది కానీ హృదయంలోకి వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకే పాత తిత్తుకు కొత్త తిత్తుని ఎవడు జాయింట్
దానికి కొత్త వస్త్రం ఎవరు జాయింట్ వేసి కుట్టరు. ఎందుకో తెలుసా? కొత్తదాన్ని పాతదాన్ని కొత్తది ఏం చేస్తుంది? విరుద్ధపరుస్తుంది. బిడ్డలారా, జీవితంలో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఉంది. దాన్ని మనం కాపాడుకోవాలి. యెషయా భక్తుడు అంటూ ఉన్న అద్భుతమైన మాట అంటే తెలుసా? పూర్వకాలపు దాన్ని దేన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు దాన్ని, మునుపుటి దాన్ని ఏది కూడా మీలోకి రాకూడదు. శుద్ధీకరణ చేయబడుతున్న బిడ్డలు ప్రతిదినము హృదయము శుద్ధి చేయబడుతూ ఉండాలి. మన దైనందిన జీవితంలో పగలు ప్రయాణం చేసినా, పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా ఏదో ఒక మాట చేత ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? వాక్యం ఏం చెప్తుంది? కన్ను చెడితే దేహమంతా చెడిపోద్ది కదా. నోరు చెడితే మాట్లాడండి. కన్ను చెడితే దేహం చెడినప్పుడు నోరు చెడినా దేహం చెడుతుంది. అందుకే నీ నోటితో పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను, బూతులైనను మాట్లాడకూడదు. అది పరిశుద్ధులకు తగదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం ఆ ప్రభుని చూడాలి అంటే ఏం శుద్ధి చేయబడాలి? చెప్పండి. అది శుద్ధి చేయబడి ఉండాలి. హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు ప్రభుని చూస్తారు. ప్రభుని చూడాలంటే, నిత్య సియోనులో ఉండాలంటే బిడ్డలారా, యాకోబు తన ఇంటి వారిని పిలిచి, యాకోబు గొప్పవాడు కదా, మంచి దైవజనుడు, ఏమండి జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడు, పోరాటాలు చేసినవాడు, నలిగిపోయినవాడు, బిడ్డల ద్వారా నలిగిపోయినవాడు, కుటుంబం ద్వారా నలిగిపోయినవాడు, ప్రజల ద్వారా నలిగిపోయినవాడు, అనేకల స్థితిలో నలిగిపోయిన యాకోబు తన కుటుంబాన్ని పిలిచి అంటాడు, రేపు మనము ఎక్కడికి వెళ్ళాలి? రేపు మనం బేతేలుకి వెళ్ళాలి. కనుక ఈ రాత్రే మిమ్ముని మీరు శుద్ధి చేసుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి. శుద్ధి చేయబడాలి, వస్త్రాలు మార్చుకోవాలి. శుద్ధి చేయబడాలి, వస్త్రాలు మార్చుకోవాలి. శుద్ధి చేయబడకుండా, వస్త్రాలు మారకుండా బేతేలుకు వెళ్ళలేవు. ఎందుకో తెలుసా బిడ్డలారా? యాకోబు అంటాడు, నా కష్ట సమయంలో, నా శ్రమ దినములో, నా బాధల్లో నేను ఒంటరి వాడనై రాయి తలగడగా చేసుకుని ఏ స్థలములో పడుకున్నానో ఆ స్థలములో నాతో మాట్లాడిన దేవుడు ఆ బేతేలుకి నేను మరలా. ఒకప్పుడు బేతేల్లో ఒంటరిగా పడుకున్నాను బిడ్డలారా, ఇప్పుడు కుటుంబం అంతా ఎంతమంది అండి? 70 మంది. ఫ్యామిలీ అంతా చెప్పండి ఎంత? యాకోబు ఫ్యామిలీ ఎంతమంది? 70 మంది. ఒక్కడు దర్శనం చూశాడు బేతేల్లో. బేతేల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? బేతేలు నుంచి ప్రయాణం చేసి తన మామయ్య అయినా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? లాబాను దగ్గర తిరిగి వచ్చి సుక్కోతు అనుభవాలు చూసి అక్కడి నుంచి బయలుదేరి, బెర్షెబా అనుభవాలు చూసి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ అంటున్నాడు, ఇదిగో లెండి నా బిడ్డలారా, లెండి, రేపు మనము బేతేలుకి వెళ్ళాలంటే ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి, వస్త్రాలు మార్చుకోవాలి. అంతేకాదు, మీలో ఉన్న విగ్రహాలను బయట. ఏ విగ్రహాలు? చెప్పండి, ఏ విగ్రహాలు? విగ్రహాలంటే తయారు చేసినవి కాదు బిడ్డలారా. హృదయములో ఉంటాయే దేవునికి విరోధమైనవి, హృదయములో దేవునికి విరోధమైనవి ఉంటాయే, అవి దేవుని దృష్టిలో చెప్పండి ఏంటయ్యి? విగ్రహం.
దేవునికి నచ్చనిది, దేవునికి గిట్టనిది, దేవుడు మెచ్చనిది ఎన్ని నీ హృదయంలో ఉన్నవో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. యాకోబు తన ఇంటి వారికి చెప్పాడు, మీ హృదయాలు ఖాళీ చేయండి, మీ హృదయాల్లో ఉన్న విగ్రహాలను దూరంగా పారేసి మీరు శుద్ధి చేసుకుని మీ వస్త్రాలు మార్చుకోండి. తెల్లారి మనం ఎక్కడికి వెళ్ళాలి? బేతేలికి వెళ్ళేవాడు హృదయములో విగ్రహాలు పెట్టుకుంటే వెళ్ళడు, పాప నియమాలు పెట్టుకుంటే వెళ్ళడు, స్వార్థాలు పెట్టుకుంటే వెళ్ళడు, అక్రమాలతో ఉంటే వెళ్ళడు, అన్యాయము, అసూయ, ద్వేషాలు మనసు నిండా కపటం పెట్టుకుని కపట ప్రేమతో బ్రతికేవాడు బేతేలుకు వెళ్ళలేడు. బేతేలుకు జ్ఞాని అంటాడు, ఒకడు నవ్వుచుండు నన్ను, ఏంటంట, హృదయములో దుఃఖము. బిడ్డలారా, బేతేలుకి వెళ్ళేవాడు హృదయములో విగ్రహాలు ఉండకూడదు. బేతేలుకి వెళ్ళేవాడి మనసులో విగ్రహాలు లాంటి ద్వేషాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు, ఎదుటి వాడిని మెచ్చలేని స్థితి, ఓరవలేని స్థితులు, అసూయలు పెట్టుకుంటే నువ్వు బేతేలుకు వెళ్ళలేవు. బేతేలుకి వెళ్ళేవాడి హృదయం ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? ఖాళీ చేయబడాలి, హృదయం కడగబడాలి, శుద్ధి చేయబడాలి. దేవా, నా తల్లి గర్భములోని నేను పాపముతోనే పుట్టాను, పాపముతోనే నా తల్లి గర్భము ధరించింది. జన్మలో ఉన్న పాపం అది బయటికి రావాలి. పెరిగి పెద్దవారైన తర్వాత పాపం అది బయటికి రావాలి. తన ఇంటి వారి క్షేమం కోరిన యాకోబు, ఇంటి వారి మేలు కోరిన యాకోబు, బేతేలు అనుభవాన్ని చూపించాలనుకున్న యాకోబు ఎక్కడ దర్శనము చూసి, ఎక్కడ దేవునితో నిబంధన చేసి, రాయి మీద నూనె పోసి అభిషేకించాడో ఆ స్థలానికి వెళ్ళటానికి ఇప్పుడు ఇంటి వారందరినీ కూడా రెడీ చేస్తున్నాడు. లెండి, బేతేలుకి వెళ్ళాలంటే మీ హృదయములో ఉన్న విగ్రహాలను తీసివేయండి. పగలుండకూడదు. షిమ్యోను, లేవి, నా కుమారులారా, మీ కత్తులు ఆడించారే, మీ కత్తులు మెడలు దూశారే, ఆ పాపం మీలో ఉంది, అది బయటికి. ఎంతమంది తన కొడుకులు ఒకడికొకడు, రూబేను పరిస్థితి ఏంటి, షిమ్యోను పరిస్థితి ఏంటి, లేవి పరిస్థితి ఏంటి, ఇంకొకడు ఉన్నాడే ఎవడు, ఇది మరీ ఘోరం. యువత చెప్పుకోవడానికి కూడా పేరైతే మంచిది, కానీ వాడి జీవితం మంచిది కాదు. యువత చేసిన దుర్మార్గం ఏంటి? యువత చేసిన దుర్మార్గం ఏంటి? తన తండ్రి ఉపపత్తిని మనసు మీదకి ఎక్కిన దౌర్భాగ్యం. తన మన పరభేదం లేకుండా, వర్షవాయి లేకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అందులో అన్నని, చెల్లెని, తమ్ముడని, అక్కని భేదం లేకుండా పశువులకు బ్రతికిన వాళ్ళు అందులో కుటుంబాలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని పిలిచి చెప్తున్నాడు, ఇదిగో మీలో ఉన్న విగ్రహాలు ఉన్నాయే, దేవుడు మెచ్చనివి, దేవుడు ఇష్టపడనివి మీలో ఉన్నాయి, అవన్నీ కూడా ఖాళీ చేసుకోండి. ఈ రాత్రి మీరు ఖాళీ చేయబడాలి, ఈ రాత్రి మీరు శుద్ధి చేయబడాలి, ఈ రాత్రి సంపూర్ణంగా మీరు చేయబడి ఉదయకాలమందు వస్త్రములు మార్చుకొని మీరు బేతేలుకు బయలుదేరాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బిడ్డలారా, ఊరికి నేను పరలోకి వెళ్ళాలంటే మాటలు కాదు, వాక్యం ఎంతగా మనతో మాట్లాడుతుందో, వాక్యం ఏదైతే మనకు చెబుతుందో వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండాలి. అంతే. యాకోబు కొడుకుల్లో అసూయ లేదా, ద్వేషం లేదా, పగ లేదా, మత్సరము లేదా, ఏమీ లేదు చెప్పండి, అందరిలో ఉంది. దేనా విషయంలో చేసిన పనేంటి? లేవి, షిమ్యోనులు ఆ దేశం మీద పడి యవనస్తులందరినీ, ఆ పాపం అదొక విగ్రహం,
అసత్య విగ్రహం, అసూయ విగ్రహం, ద్వేషాల విగ్రహం, రకరకాల పాపాలతో తన కుటుంబం నింపబడి ఉంది. కుటుంబం నింపబడి ఉంది. ఎబ్బోకు రేవులో తన పాపాన్ని విడిచిపెట్టిన యాకోబు, బేతేలు అనుభవం కలిగిన యాకోబు తన ఇంటి వారికి చెప్తున్నాడు, ఇక ఈ రాత్రి మీకు అవకాశం, ఈ రాత్రి బిడ్డలారా, ఈ రాత్రి మీకు అవకాశం. మీ హృదయాల్లో ఉన్న విగ్రహాలను తీసివేయండి. దావీదుకు ఆ అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక దావీదు అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి నాయనా, తుడిచివేయి. నేను పాపం చేసిన మాట వాస్తవమే, మీకు విరోధంగా చేసింది వాస్తవమే, కేవలము కేవలము మీకే విరోధముగా నేను పాపము చేశానయ్యని దావీదు ఏడ్చి ఏడ్చి ఒప్పుకొని, నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావా ఈ రోజన్నా? నీ దుర్మార్గాన్ని ఒప్పుకుంటావా? నీ అసూయను ఒప్పుకుంటావా? నీలో ఉన్న మత్సరాన్ని ఒప్పుకుంటావా? నీలో ఉన్న కల్మషాన్ని ఒప్పుకుంటావా? సహోదరుడు ప్రేమించలేని, సహోదరుని ప్రేమించలేని మనస్తత్వం నీలో ఉంది, దాన్ని కక్కు ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో. ఒప్పుకోకపోతే, శుద్ధి చేయకపోతే నూతన సంవత్సరంలో కూడా అలాగే వెళ్తావు. ఈ సంవత్సరం ఎలాగో బ్రతికావో రాబోతున్న 25లో కూడా అలాగే బ్రతుకుతావు. నా దేవుని బిడ్డలారా, యాకోబు తన ఇంటి వారి క్షేమం కోరి యాకోబు తన కుటుంబాన్ని రెడీ చేసుకున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు కూడా మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలంటే ప్రతి వారిలో ఉన్న విగ్రహాలు ఏమవ్వాలి? అన్న బాగుంటే వార్చలేడు తమ్ముడు, అక్క బాగుంటే వార్చలేదు చెల్లెళ్ళు. ఈ దినాలు అంత ఘోరంగా ఉన్నాయి, అంత భయంకరంగా ఉన్నాయి ఈ దినాలు. స్నేహితుడు బాగుంటే స్నేహితుడు వారవలేని దినాలు, స్నేహితురాలు బాగుంటే స్నేహితురాలు వార్చలేని దినాలు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న మనము బేతేలుకి ఎలాగెళ్తావు? సియోనుకి ఎలాగెళ్తావు? దేవుని ఎలాగ చూస్తావు? ఎలా చూడగలుగుతావు? ఈ రాత్రి నిర్ణయం తీసుకో. ఈ శుద్ధీకరణ కోడికలు దేవుడు మనకిచ్చాడు. శుద్ధి చేయబడటానికి గ్రామంలో ఎంతో మందికి లేని ధన్యత మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనకిచ్చాడు పెట్టాడు దేవుడు. అతిక్రమాల్లో బ్రతికేవాడు, పాపములో బ్రతికేవాడు, శాపములో బ్రతికేవాడు, మోసములో అక్రమాల్లో అలాగే బ్రతుకుతున్నాడు. అందుకు దేవుని వాక్యం చెప్తుంది, అన్యాయము చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనివ్వండి, దుర్మార్గాన్ని ఇంకను దుర్మార్గంగానే బ్రతకనివ్వండి, మోసగాన్ని ఇంకను మోసం చేయనివ్వండి. నేను చూసుకుంటాను. నీ మనసులో బాధపడుతున్నావే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత బాధపడుతూ, ఇంత భక్తి చేస్తూ ఇంట్లో ఉంటే ఈ దుర్మార్గుడు, ఈ దుర్మార్గురాలు ఎంత వృద్ధులుతున్నారని నీ మనసులో మత్సరపడుతున్నావు సోదరుడా, సోదరి. అవసరం లేదు, అవసరం లేదు. ప్రభు అన్న మాట అది, అన్యాయస్తుడు ఇంకను అన్యాయం చేయని, మోసగాడిని ఇంకా మోసం చేయని, పాపం చేసేవాడిని ఇంకా చేయని, త్రాగుబోతుని ఇంకా తాగని, తిరిగేవాడిని తిరగని, తిట్టేవాడిని తిట్టని. అంతే, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. తిట్టేవాడిని తిట్టొద్దంటే కోపం, తిరిగేవాడిని తిరగొద్దంటే కోపం, తాగేవాడిని తాగొద్దంటే కోపం, ఆడేవాళ్ళని ఆడొద్దంటే కోపం. ఈ దినాలు అలాగున్నాయండి, అలా ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియని ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియదు. ఈరోజు లెగిసిన కాడి నుంచి సాయంకాలం వరకు వాళ్ళ జీవితంలో ఉన్నదేంటో తెలుసా? అసూయ, 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 అసూయ. ఎదుటి వారి మీద అసూయ పడుతూనే బ్రతుకుతారు. అంతే. అట్టి వారిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకుట్లకు విసిరి వేస్తాడు ఒక దేవుడు. ఒక దినాన్ని నువ్వెవరైనా సరే, ఏ స్థితి కలిగి ఉన్నా సరే, కులం ఏదైనా మతం ఏదైనా, నీకెంత అంగున్నా అండున్నా, అంగు బలం ఉన్నా,
ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, వ్యవసాయం ఉన్నా, ఆస్తులు ఉన్నా, పొలిటికల్లో నీకు ఏ ప్రవర్తన ఉన్నా సరే, దేవుని మాట వినకుండా, దేవుని దగ్గరికి రాకుండా బేతేలుకు వెళ్ళటం సాధ్యం కాదు. అంతే జరిగేది దేవుని వాక్యం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యాకోబు తన ఇంటి వారిని సిద్ధం చేసుకున్నాడు. ఎన్ని బాధలు పడితేనే, ఎన్ని కష్టాలు పడితేనే, ఎన్ని ఇబ్బందులు పడితేనే, నిందలు అవమానాలు యాకోబుకు కొత్తేం కాదు. అలాంటి యాకోబు తన ఇంటి వారందరినీ కూడా చెప్పండి ఎక్కడికి, బేతేలుకు. బిడ్డలారా, బేతేలుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నేనెక్కడ దర్శనం చూసి నాతో ఏ దేవుడైతే మాట్లాడాడో, నేనెక్కడ రాయి మీద నూనె పోసి అభిషేకించానో, ఎక్కడ వేశానో అక్కడ నా దేవునికి బలిపీఠము. ఎన్ని సంవత్సరాలు పోరాడినా చివరికి యాకోబు బేతేలులో బలిపీఠాన్ని కట్టాడు. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. బలిపీఠము కట్టాడంతే. నీ జీవితంలో కట్టుకోవడానికి ఇష్టపడు. మలినమైన జీవితంతో కట్టుకోలేవు. మనసులో మత్సరం ఉంటే కట్టుకోలేవు. ఎందుకో తెలుసా? అసూయ చేత మన హృదయం ఏమైపోద్దంట చెప్పండి, చెడిపోద్దండి. ఉండకూడదు. సౌలు రాజు దావీదు మీద అసూయ పడ్డాడు. అవునా? అసూయ పడ్డాడు. విషపు చూపులు చూశాడు. చూపు అలా ఏం చూపు అది చెప్పండి? చూపుల్లో ఇది ఒక భయంకరమైన చూపు. ఏంటది? విషపు చూపు చూశాడంటే ఎవరి మీద? విషపు చూపు చూసినా, అసూయ పడినా, ఈట్లు ఇసిరినా, ఎన్నిసార్లు వెంటబడినా దావీదును దేవుడు తన హక్కున చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు పశ్చాత్తాప హృదయం కలిగినవాడు. పొరపాటు చేయటం సహజం అండి. మనిషికి పొరపాటు సహజం. కానీ దాన్ని తిరిగి మరలా సరి చేసుకుని దేవుల్లో నిలబడటమే గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. కనుక దావీదు నిలబడ్డాడు. మరలా జీవితాన్ని సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు, ఏడ్చాడు. నువ్వు ఏడవలసిన దినాలు నీ ముందు పెట్టాడు దేవుడు. ఊరికనే కాస్త ప్రార్థన చేసుకుంటే సరిపోదు బిడ్డలారా. నీ అంతరంగం ఎలాగుందో, నీ అంతరంగంలో సత్యాన్ని చూడాలి. ఎవరు? దావీదు అంటాడు, నా అంతరంగములో సత్యమును కోరుచున్నావయ్యా, స్థిరమైన మనసు నాకు దయచేయి. స్థిరత్వం లాగే కదా పడిపోయింది. జీవితంలో ఏ వ్యక్తి అయినా స్థిరత్వం లేనప్పుడు పడిపోతాడు. కరెక్ట్ అది. పడిపోయిన వ్యక్తి పడిపోయినట్లుంటే సంసోనులాగా పాడైపోతాడు. పడిపోయిన వ్యక్తి పడిపోయినట్లుంటే జీవితమే అంతే. కానీ ఆ వ్యక్తి మరలా పశ్చాత్తాప హృదయుడై, స్త్రీ అయినా పురుషుడైనా మరలా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ. దావీదు క్షమాపణ కోరుకున్నాడు, ఏడ్చాడు. ఈ కీర్తన అంతరార్థం ఏంటో తెలుసా? దావీదు పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది. నీ పశ్చాత్తాపం ఏది? శుద్ధీకరణ కూడికలు పెట్టి దేవుడు 3 దినాలు మనకు అప్పగిస్తే ఏం చేయగలిగావు? ఈ రోజైనా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడదామని ఆలోచన లేదే. నీ ఇంట్లో పశ్చాత్తాపడితే దేవుడు వినడు. ఎందుకో తెలుసా? నీ ఇల్లు పరిశుద్ధమైనది కాదు, నీ ఇల్లు పవిత్రమైనది కాదు. నీ ఇంటిలో ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి. అక్కడ నువ్వు ఏడ్చినా, అక్కడ నువ్వు పశ్చాత్తాపడినా నీ దేవుడు నీ మనవి ఆలకించడు. దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు ఆయన పాదాల మీద పడి ఆడవాలి, క్షమాపణ కోరుకోవాలి. 3వ మాట మీకు చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో చెప్తాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 13:2. నేను మునుపు చెప్పితిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్ద ఉన్నట్లుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి
మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయున్నది ఏమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. స్తోత్రం చెప్పండి. ఆ దినాల్లో ఆదిమ సంఘాన్ని అంత కఠినంగా బోధించారు కనుక ఆదిమ సంఘము అద్భుతమైన సంఘంగా సాక్ష్యం పొందింది దేవుని వాక్యం. ఆదిమ సంఘానికి అంత కఠినం. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో మీలో వ్యభిచారం చేస్తున్న వారన్న సంగతి నాకు వినపడింది అంటాడు. మీలో చెడిపోయిన వారు ఉన్నారని నాకు వినపడింది. నేను ఈసారి వస్తే మామూలుగా రాను. ఏమంటాడైనా? బెత్తంతో కానీ కొరడతో కానీ వస్తా. అంతే. ఆ మాటల్లో పత్రిక చదవగానే వాళ్ళ జీవితాలు సరి చేసుకున్నారు. దేవుని స్తోత్రం. పౌలు గారు సువార్త అలాగే ఉంది. వాళ్ళు అలాగే ప్రకటించారు. ఈ రోజున కానీ ఇదిగో అబ్బాయి, నువ్వు మంచోడు కాదు, నీ ప్రవర్తన బాగోలేదు, నువ్వు సరి చేసుకోపోయావనుకో నీ పనికంతే అన్నావు అనుకోండి, ఇక్కడ తెల్లారొచ్చా మందిరానికి వస్తారా? ఎందుకని? ఈ మందిరం కాకపోతే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి గద్దీయటం, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బుద్ధి చెప్పటం, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒకటే బాధుడు. ఈ బాధుడు మాకెందుకయ్యా? పెట్టారా? చాకలేవాడు చంపు పెట్టి వస్త్రాలు బాధకపోతే అవి తెలుపు. వాక్యం రాయబడింది, నా వాక్యము చాకలువని చంపు వంటిది, కంసాలి కొలిమి లాంటిది, సుత్తి లాంటిది. దేవుని వాక్యం మనం తగులుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. నాకేంటి, నేనంతా బాగానే ఉన్నాను, నాకేంటంటే ఇక దానికి ఎవరు ఏం చెప్పలేరు. కొర్నేలి అన్నట్టు నాకేంటి, నేను ధర్మ కార్యాలు చేస్తున్నాను, దాన కార్యాలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, నీతిమంతుణ్ణి, నాకేంటి, నా ఇంటి వారికి కూడా బోధ చేస్తున్నాను అనుకుంటే కొర్నేలి. అవునా? కొర్నేలి అయ్యా, కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ దాన కార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరాయి. కానీ నువ్వు జారాలంటే నీ హృదయము కడగబడాలి, నీ జీవితము మార్చబడాలి, నువ్వు శుద్ధి చేయబడాలి. కొర్నేలి, నీ ధర్మ కార్యాలు దాన కార్యాలు ఎక్కడికి వెళ్ళి అంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. కానీ కొర్నేలి చేరాలంటే కొర్నేలికి ఏం కావాలి? రక్షణ. కొర్నేలికి రక్షణ కావాలి. ఈ దినాల్లో రక్షణ అవసరం లేదు. ఎప్పుడో ఇచ్చేశారు నాకు, ఎప్పుడో తీసుకున్న బాప్తిసమని మునగ తీసుకుని మూత ముడుచుకొని కూకుని ఉన్నారు కొంతమంది. ఈ రోజున చాలా మంది అండి, నాకెప్పుడో ఇచ్చేశారు, నాకెప్పుడో బాప్తిసం ఇచ్చారు, ఇంక నాకెందుకయ్యా ఇప్పుడు బాప్తిసం అని చాలా మంది అనుకుంటున్నారు. నీకు ఇచ్చిన బాప్తిసము నీకు తెలియకుండా నాకు తెలియనప్పుడు నాకు ఇచ్చారు. యుక్త వయసు వచ్చాక మరి దుర్మార్గంగా, దుష్టత్వంగా, పాపములు, శాపములు బ్రతికి మలినమైపోయిన నా జీవితాన్ని నా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన శిలువ రక్తం నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన నన్ను నిలబెట్టాడు కనుక ఈరోజు ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, ప్రతి వ్యక్తి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు, దేవుని ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి ఈ శరీరం మలినము పోవాలంటే అతడు సంపూర్ణ బాప్తిస్మము పొందాలి. దానికి సాదృశ్యమే యేసుక్రీస్తు ప్రభువారు సత్సరుడిగా భూమి మీదకి వచ్చి ఆయన యోర్దాను నదిలో యోహాను చేత, యోహాను గారు అంటారు, అయ్యా నీ చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడని కాదయ్యా, నీకు నేను బాప్తిస్మం ఇవ్వటం ఏంటంటే ప్రభువారు అన్నారు, యోహాను ఇప్పటికెలాగూ ప్రభువా, అయ్యో నువ్వేంటయ్యా నా పాదాలు కడుగుతా కొత్తను, ప్రభువా నా పాదాలు కడగొద్దయ్యంటే, పేతురు నీ పాద
పాదాలు నేను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కడగాలి. ప్రభు అన్నాడు, ఇప్పటి వరకు ఇప్పటికెలాగూ జరగని. సర్వ సమాజము చూడాలి, సర్వ ప్రపంచము చూడాలి దీన్ని. యోహాను చేత యేసు ప్రభు బాప్తిసం పొందాడు. యుక్త వయసులో నా ప్రభు బాప్తిసం పొందాడు యోర్దాను నదిలో. నీ ముక్కు మొహం ఏంటో నీకు తెలియనప్పుడు, నువ్వేంటో నీకు తెలియనప్పుడు నీ ముఖం మీద నీళ్లు చల్లితే నీకు అది బాప్తిసమా? పెరిగి పెద్దోడివై ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు నాకు ఆ బాప్తిసం సరిపోద్దంటే ఎలా సరిపోద్ది? చాలదు. నువ్వు రక్షించబడాలి, పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ కోరాలి, ప్రభు సన్నిధిలో బాప్తిసము పొందాలి. ఇంకా మాయి ముసుగులో పడి చాలా మంది జీవితాల్లో చిన్ననాటి బాప్తిసం అనుకుని అలాగే బ్రతుకుతున్నారు. వాళ్ళు పరలోకానికి చేరరు. పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతాడో వాడి శుద్ధి చేయబడకుండా, కడగబడకుండా, నీ పాపం నువ్వు ఒప్పుకోకుండా, నీ అతిక్రమలను ఒప్పుకోకుండా, నీ జీవితం నువ్వు చెప్పకుండా, విడిచిపెట్టకుండా నువ్వు పరలోకం ఎట్టెళ్తావు? ఎలాగెళ్తావు పరలోకం? కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, దాని కార్యాలు, నీ ప్రార్థన, నీ విశ్వాసం అంతా నేను చూశాను కొర్నేలి. కానీ నువ్వు నా దగ్గరికి రావాలంటే కండిషన్ ఏంటది? చెప్పండి, ఏంటది? బాప్తిజం కంపల్సరీ. బాప్తిజం లేకుండా, శుద్ధి చేయబడకుండా, కడగబడకుండా దేవుని రాజ్యానికి వారసురాలు కాలేవు. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినండి. వాక్యం ఏదైతే ఉందో వాక్యాన్ని వాక్యంగానే మనం ధ్యానించాలి. వాక్యం ఏదైతే చెప్తుందో వాక్య ప్రకారమే నడవాలి. ఇతరుల మాటలు మనకు అవసరం లేదు, వేరే బుక్కులు మనకు అవసరం లేదు, వేరే రాసుకున్నాయి మనకొద్దు. పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్పిందో వాక్య ప్రకారం చేస్తేనే పరలోకం, లేకపోతే లేదు. ఈ శుద్ధీకరణ కూడికల్లో నువ్వు ఎంత శుద్ధి చేయబడతావో మీ ఇష్టం. ముందున్న నెలకు 30 దినాలు, ఈ యొక్క 14 దినాలు అంటే చెప్పండి, 44 రోజులు ఉంది. ఈ 44 రోజులు నువ్వు ఎన్ని రోజులు ఎడుతావో, రోజు దేవుని పాదాలు పట్టుకుని రోజు గోజాడు ప్రభు దగ్గర, రోజు ప్రభు పాదాల దగ్గర. ఎందుకో తెలుసా? యెషయా భక్తుడు అంటాడు, ఒకనాటి ప్రసవ వేదన బిడ్డను కనటానికి చాలునా? సరిపోద్దా? ఒకరోజు నేను పాపినని పారదోలక, నీచున్నని నిందించక, ఇదో ప్రార్థన చేస్తారు కొంతమంది మిషనరీ వాళ్ళు. మా చిన్నప్పుడు చేసేవాళ్ళు మిషనరీలు, మరి సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కదా. మా మోకరిచ్చిన కాడ నుంచి, అయ్యా నేను పాపినయ్యా, పరిశుద్ధం, నేను పాపిన నన్ను పారదోలొద్దయ్యా. మరి ఏం చేయాలి? పాపినని పారదోలకుండా పరిశుద్ధురాలుగా చేయాలంట. రక్షణ పొందకుండా నువ్వు పరిశుద్ధురాలు వెట్టవుతావు, పరిశుద్ధుడు వెట్టవుతావు. ఇవన్నీ కూడా అలవాటు, ఆచారపు ప్రాంతంలో నథింగ్ దేవుని దగ్గర పనికిరావు. నీ విశ్వాసం ఏంటో, నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ ఆరాధన ఏంటో, నీ సమర్పణ ఏంటో దేవునికి ఇష్టం అవ్వాలి. నా దేవుని బిడ్డలారా, అలా ఉండగలిగితేనే. లేకపోతే యేసు ప్రభువును మొట్టమొదటి వెంబడించిన శిష్యులు ఎంతమంది చెప్తారా? 70 మంది. ఎంతమంది? యేసు ప్రభువుని మొట్టమొదట వెంబడించిన శిష్యులు 70 మంది. ఏమైపోయారు? కండిషన్లో ఉండలేక, కట్టడలో ఉండలేక, నిబంధనలో నిలబడలేక, సత్యములో ఉండలేక పారిపోయారు. చివరికి మిగిలింది ఎంతమంది చెప్పండి? 12 మంది. 12 మందిలో కూడా
బాహాటంగా సిలువనేసిన దౌర్భాగ్యంగా బ్రతికినవాడు. నువ్వు ఎందుకు దేవుని దగ్గర ఒప్పుకోలేవు? నువ్వేం చేయలేదా? నీ నోటి పాపమే, నీ అతిక్రమమే దేవుని బాహాటంగా సిలువనేస్తుంది. అందుకే ఈ కడవరి దినాల్లో, ఈనాటి కాలానికి దేవుడు మనతో ఏది చెప్తే దాన్ని మనం ఏం చేయాలి? చేయాలి. కనుక మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధత కలిగిన తర్వాత నువ్వు సంపూర్ణ రక్షణ పొంది ఆనాటి నుంచి ప్రభు పిలిచేంత వరకు పరిశుద్ధతలో ఉంటే నువ్వు ఆయనతో నిత్య సీయోనులో ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండటానికి ఈ శుద్ధీకరణ కూడికల్లో నిన్ను నీవు నిత్యము శుద్ధి చేస్తూ దావీదు వలె హిమము కంటే తెల్లగా నన్ను కడగాలి, నన్ను హిస్సోపుతో హిమము కంటే తెల్లగా కడగమని, నా పాపము పోవునట్లు, పాపం పోయేంత వరకు చాపను రుద్దుతావే పంట తినేసి. దేన్ని? చాపను రుద్దుతావే తెల్లబడాలని. ఈ మధ్యకాలంలో రుద్దే పనులు అక్కడ స్కిన్ లెస్ చేస్తున్నారు. ఏంటది? చేపల మీద ఎలా ఇది? ఈ మధ్యకాలంలో స్కిన్ లెస్ అండి, ఫిష్ కూడా అంటారు. ఎట్లాగా చేయమంటే చక్క ఈజీగా ఎలా పెట్టి స్కిన్ లెస్. అవును, నిజమే. స్కిన్ లెస్ చేస్తే అది ఏదైతే శుద్ధి చేయబడకపోతే నువ్వు ఆయన వల్లే మార్చబడలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, నీ వల్లే ఉండాలని ఆశ, నీతో ఉండాలని ఆశ, నీతో నడవాలని ఆశ. మంచిదే, పాట అద్భుతంగా పాడతావు, పాట అద్భుతంగా పాడతావు.